ప్రాణ నష్టాన్ని నివారించుకున్నాం అని చెప్పేసి ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం ముఖ్యం. మరి అదే ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఈ తుఫాను హెచ్చరికలు దాదాపు ఒక 4 రోజుల ముందు నుంచే కూడా ప్రజలకి చేరవేస్తా ఉన్నారు, ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, అధికారులను అలర్ట్ చేశారు. సో సురక్షిత ప్రాంతాల్లో ప్రజలను తరలించారని ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లేదా ఎజెండాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే 90% సక్సెస్ అయ్యారు, మిగతా 10% గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిది? కామన్ మ్యాన్ గా మేము అడిగితే ఎవడో పట్టించుకోడు. మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయో మీరు అందరూ చూసిన పరిస్థితి. మీలా న్యూట్రల్ మీడియా అడిగిన మిమ్మల్ని కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. ఇక సొంత మీడియాలు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సొంత మీడియాలు, కొంత సొంత మీడియాలాగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వాళ్ళు చూడలేదు, చచ్చిపోతున్నాం. అవకాశం ఉంటేనంట స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేవాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలా అబాస్ పాలు చేయటం? ఈ వయసులో ఆయన తన శక్తికి మించి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు చేసే ఈ ట్రోలింగ్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు చేసే అసందర్భమైన వ్యాఖ్యల వల్ల ఆయన చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇదంతా కూడా అబాస్ పాలు. మనిషిని ఎంతవరకు పొగడాలో అంతవరకు పొగిడితే సరిపోతుంది. మరి ఓవర్ ట్రోలింగ్ చేసుకునే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. ఓకే సరే, ఇంకా ఆ ఎపిసోడ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ అంశం మీద మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ యొక్క మొంతా తుఫాను నష్టాన్ని నివారించే క్రమంలో ఆయన భాగస్వామి అయ్యారు. సో మరి ఇప్పుడు ఆయనకి క్రెడిట్ ఇస్తారా మీరు కనీసం? సార్, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా అందరికీ ఈ క్రెడిట్ తీసుకోవచ్చు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలంటే, పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారి అండర్ లో పని నేర్చుకోవడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాను అని చెప్పేసి. కాబట్టి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన పని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే ఎవరైనా. ఎందుకంటే మీరు చేస్తున్నారా లేదా, మీరు అప్రిషియేట్ చేస్తున్నారా లేదా? లేకపోతే ఇందాక రాంబాబు గారు అన్నట్టు ఫోటోలు వస్తాయి రేపు పొద్దున్నే పలానా పేపర్లో వస్తాయని అన్నారు కదా, ఆ విధంగా అంటారు మీరు కూడా? కాదు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒక వ్యక్తి పని తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతనేమి అందరిలాగా రాజకీయ నాయకుడు కాదు. అతను ప్రజా బాహుళ్యంలోకి రాజకీయాలు నేర్చుకోవడానికి, అధికారంలో ఉంటే అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. సక్సెస్ఫుల్ గా ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు కదా. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా నేనేంటి, నాతో కలిపి అందరూ మెచ్చుకుని తీరాల్సిందే. ఓకే రైట్, వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. విజయ్ గారు, సార్